ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే యార్లగడ్డ. నమస్కారం అండి. ఎలా ఉంది మహానాడు సందడి కడపలో? బ్రహ్మాండంగా ఉంది. కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ మహానాడు 43 సంవత్సరాల తర్వాత జరగటం ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా విశేషంగా కదిలొచ్చారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి, ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గాల గన్నవరం ఒకటి, దాన్ని మీరు గెలిచి కానుకగా ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతుంది? అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సీట్లో నాదొకటి. వాళ్ళు ఇక్కడ ఆంధ్రానా, తెలంగాణనా, అమెరికానా, ఇంకో చోట. అలాంటి చోట 37,628 మెజారిటీతో గన్నవరం నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎప్పుడు ఏనాడు లేని రీతిలో అన్ని ఎన్నికల్లో కలిపిన వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చిన గన్నవరం ప్రజలు శాసనసభకు పంపించారు. ఏ శాసనసభ నుంచి అయితే అవమానాలు ఎదుర్కొందో పార్టీ, అదే శాసనసభ నుంచి నా విజయం సమాధానంగా ఇచ్చారని నేను భావిస్తూ నన్ను శాసనసభకు ఎన్నుకుని 1,35,552 నాకు ఓటేసి ఈ రాష్ట్రంలో 9వ హైయెస్ట్ ఓట్లు వచ్చిన నియోజకవర్గం గన్నవరం తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు నన్ను శాసనసభకు తొలిసారిగా ఎన్నుకుందుకు నాకు ఓటేసిన 1,35,552 వరకు మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, ఇప్పుడు ఈసారి మహానాడికి గత పోయిన మహానాడులకి ఏమైనా తేడా కనిపిస్తుంది? ఎందుకంటే కడపలో కదా సంథింగ్ స్పెషల్, ఇది కూడా అసలు ఊహించినటువంటి వేదిక. ఎక్స్ట్రాడినరీ. ఇది 200% యువర్ టెలింగ్ ట్రూత్. ఇది 43 సంవత్సరాల తర్వాత కడప గడ్డ మీద జరిగే మహానాడు పార్టీకి స్పెషల్. అంతే స్పెషల్గా మహానాడు కూడా జరుగుతుంది. 6 శాసనాలు కూడా లోకేష్ బాబు గత 43 సంవత్సరాలుగా పార్టీ ఎలా అయితే ప్రజలకు సర్వీస్ చేస్తుందో ఇంకో 4-5 దశాబ్దాల పాటు సర్వీస్ చేయడానికి సరిపడా శాసనాలని ఈ మహానాడు ఆమోదించిందని నేను బలంగా నమ్ముతున్నా. లోకేష్ బాబు మార్క్ స్పష్టంగా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అప్గ్రేడ్ చేసే విధంగా ఈ 6 శాసనాలు ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఈసారి మీ మార్కు గన్నవరంలో ఉండబోతుందా? ఉందా? 100% ఉంది కదా. నేను చెప్పిన 6 సూపర్ 6లో 2 చేశాను. నేను అశోక్ లేండ్ కంపెనీని రీస్టోర్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను. మన గౌరవ మంత్రి లోకేష్ బాబు ఓపెన్ చేసిన పరిస్థితి. అలాగే గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మన వల్ల 1,500 మంది ఉద్యోగస్తులు, ఇప్పుడు 4,500 మంది ఉద్యోగస్తున్నారు. రాబోయే కాలంలో లైలాండ్ కంపెనీ 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. రాబోయే కాలంలో మరి 2,000 మందికి ఉద్యోగం ఇవ్వబోతుంది. 200 పరిశ్రమలు రాబోతున్నాయి. అశోక్ లేండ్కి అనుబంధ పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. అట్లాగే మహానాడు ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే మహానాడులో మహానుభావుడిని స్మరించాల్సిన అవసరం ఉంది. పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా మేము శాసనసభ్యులయ్యాం కాబట్టి ఎన్టీ రామారావు గారి మహోన్నత నాయకుడు మన దేశం సినిమా కెరీర్ మొదలెట్టి నా దేశంతో ఆపేసిన పరిస్థితి. ఆపేస్తే సినిమా నటుగా రిటైర్ అయిపోయి ఉంటే ప్రజల హృదయాల్లో మరణలేని జననం కొంతమందికే ఉంటుంది. చిరస్మరణీయుడిగా ఇంకా ఉన్నాడంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదలకు పట్టెడు అన్నం పెట్టి 2 రూపాయల కిలో బియ్యం పెడితే ఇవాళ కూడా తీసే సాహసం ఏ ప్రజాప్రభుత్వం చేయలేదని దట్ ఈజ్ ఎన్టీఆర్. అలాగే ఎన్టీ రామారావు రాష్ట్రంలో సమానం కానీ ఇలా ఆయన చేసిన రిఫార్మ్ చెప్పాలంటే ఇంకో గంట ఇంటర్వ్యూ పడుతుంది. అలాంటి మహానుభావుడు స్థాపించిన పార్టీ. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు ఇక మీకు రాజకీయంగా గన్నవరంలో పోటీ లేదనుకోవచ్చా? పోటీ ఉంటుంది, రాజకీయాలు ఎనానమస్ ఉంటుంది కదండి. మహానాడులో నాతో పాటు ఉన్నారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులైనటువంటి డూండి రాకేష్ గారు. డూండి రాకేష్ అనగానే మనకు విజయవాడలో డూండి గణపతి కనపడతాడు. అలాగే ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా మీడియా వాళ్ళకి దగ్గరుండి భోజనం తినిపించి వాళ్ళ బాగోగులు చూసుకుని మరి పంపిస్తున్నటువంటి డూండి రాకేష్ గారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అడిగి చాలా వివరాలు విశేషాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే రాకేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్ సార్. గత 2 రోజుల నుంచి చూస్తున్నాను మీడియా భోజనశాల దగ్గర మీరే ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఏం చెప్తారు? ఈ సంవత్సరం మహానాడు కడపలో పెట్టారు, అద్భుతం, వినూత్నమైన ఆలోచన ఇది. అట్ ద సేమ్ టైం మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక్కడ కూడా. సో ఏం చెప్తారు? ఏదైతే మీరు చూశారు, ప్రతి మహానాడులో కూడా యువత కీలకమైన బాధ్యత తీసుకుంటుంది. అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నారా లోకేష్ గారి సారథ్యంలో అందరినీ కూడా కమిటీలుగా, టీములుగా డివైడ్ చేసి ఒక వార్ రూమ్ పెట్టి ప్రతి టీం నుంచి కోఆర్డినేషన్స్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ సబ్జెక్ట్ తెలుసుకుంటూ ఎక్కడా కూడా కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా, ఎందుకంటే దూర ప్రాంతాలన్నిటి నుంచి ఒక ప్లేస్కి వస్తారు. ప్రతి రాష్ట్రంలో అనేక చోట్ల మహానాడు చేస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి జరిగే తెలుగువారి పండగ, తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఇది ఒక పెద్ద పండగ. 2-3 రోజుల పాటు ఇక్కడే కార్యకర్తలు, నాయకులు అందరం కలిపి కాసేపు ఆహ్లాదకరంగా పార్టీ గురించి, సిద్ధాంతపరమైన విషయాల గురించి చర్చించుకునే అవకాశం అన్నమాట. దీనికి విచ్చేసిన వాళ్ళకి ఇక్కడ ఇది లేదు అది లేదు అనేది ఏమి ఉండకూడదు. అన్ని ఏర్పాట్లు ఆప్యాయంగా పిలిచి పలకరించి చేయాలన్న ఒక ఆలోచనతో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో వార్ రూమ్లో ఎలా అయితే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ పెట్టుకుంటూ కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మా అధినాయకత్వం పిలుపు మేరకు అది కడపైనా, పులివెందులైనా, అది అండమాన్ అయినా, ఎక్కడికైనా అందరం తలి వస్తాం. ఎటువంటి ఏర్పాట్లైనా మా లోకేష్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా చేస్తామని తెలియజేస్తాం.
ఎక్కడైనా సరే తోపులాట కొంచెం ఇబ్బంది తొక్కిసలాట ఉందో అని ఇక్కడ మీడియా సెంటర్ దగ్గర మాత్రం అలాంటిది ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. సో నారా లోకేష్ యువగళం అనుభవమా ఇదంతా? ఎస్ మా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారండి. ముఖ్యంగా మీడియా వాళ్ళు ఎవరైతే మన ప్రతినిధులుగా మన దగ్గరికి మన ఆహ్వానం మేరకు వచ్చి ఈరోజు ఇక్కడికి మహానాడుకు విచ్చేసింది లక్షల మందే. కానీ ఈ కోట్ల మంది జనం తెలియాలన్నా, యావత్ దేశం కూడా యూట్యూబ్ దగ్గర నుంచి పెద్ద ఛానల్స్ దగ్గర నుంచి నేషనల్ మీడియా దగ్గర నుంచి చూడాలన్నా వారు ఒక ఇన్విటేషన్ మేరకు ఇక్కడ జరిగే కార్యక్రమాలు వివరాలు తెలియజేయడానికి ఇక్కడికి వస్తారు. సో వారి కడుపు నిండా మనం భోజనం పెట్టాలి, ఆప్యాయంగా పలకరించాలి, ఆ వచ్చిన వారిని జాగ్రత్తగా చూసుకోవాలని మా యువనేత నారా లోకేష్ గారు ఇచ్చిన సూచన మేరకే నేను ఇక్కడ స్వయంగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా దగ్గరుండి రిసీవ్ చేసుకొని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో సరే, ఒక మీడియా సెంటర్ మాత్రం వదిలేస్తే మిగతా చోట్ల కూడా కార్యకర్తలు విపరీతంగా ఉంది. మీ అంచనా ఏంటి? ఇప్పటి వరకు ఈ 2 రోజుల మీద ఎంతమంది కార్యకర్తలు వచ్చారంటారు? నిన్న కానివ్వండి, ఇవాళ కానివ్వండి, దాదాపు 1,00,000 నుంచి 1,25,000 మంది కార్యకర్తలు తాకిడి ఇవ్వటం జరిగింది. 5 లక్షలకి తగ్గకుండా జన సమీకరణ జరుగుతూ ఉంది. అందరూ కూడా ఒక ఉప్పెనలాగా రేపు జరగబోయే బహిరంగ సభకి రావాలి. కడపలో జరిగే ఒక పెద్ద బహిరంగ సభ మహానాడు వేదికగా చెప్పే కొన్ని తీర్మానాలను బలపరచాలి, ఇక్కడ మా బలం చాటాలి అని నియోజకవర్గాల నుంచి భారీగా తరలి రావడం జరిగింది. 5 లక్షల పైచీలకు వచ్చినా కూడా తట్టుకునే విధంగా మెడికల్ కెపాసిటీ కానివ్వండి, మెడికల్ డాక్టర్స్ కెపాసిటీ కానివ్వండి, అదేవిధంగా మనకి పార్కింగ్ కెపాసిటీ కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. కడప గడ్డ మీద మహానాడు యొక్క వైభవం పెద్ద ఎత్తున చాటబోతామని తెలియజేస్తా ఉన్నాం. మరి నెక్స్ట్ టైం ఏమన్నా మా విజయవాడ ప్రాంతంలో మా అందరి విజయవాడ ప్రాంతంలో ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే చారిత్రాత్మకంగా కానివ్వండి, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక మంచి అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం కదా అది. ఏదైనా అండి డెసిషన్ అనేది పోలిట్ బ్యూరోలో నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పెట్టాలని పోలిట్ బ్యూరో అదేవిధంగా కార్యకర్తల కోరిక మరి నిర్ణయించడం జరిగింది. ఒకవేళ రేపు కూడా వచ్చే సంవత్సరం పులివెందుల్లో పెట్టాలని కార్యకర్తలు కోరుకుంటే తప్పనిసరిగా ఈసారి కడప నుంచి పులివెందులు వెళ్ళి కూడా కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నాం. కడప వరకు ఇబ్బంది లేదు, పులివెందులు అయితే కొంత ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో. తెలుగుదేశం పసుపు జెండాకి ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. కార్యకర్తలు బాబు గారు పిలిపే శరణ్యం, ఎక్కడికి పిలిచినా ఉవ్వెత్తున వస్తామని తెలియజేస్తా ఉన్నాం. నాతో పాటు మహానాడులో ఉన్నారు తాడికొండ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు. నమస్తే శ్రవణ్ కుమార్. నమస్కారం అండి. ఎలా ఉంది మహానాడు కడపలో? చాలా బ్రహ్మాండంగా అద్భుతమైన ఏర్పాట్లు, ప్రజల స్పందన కూడా చాలా అద్భుతంగా ఉంది. అన్ని జిల్లాల నుంచే కాకుండా కడప చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, కడప జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చాలా చాలా ఘనంగా జరుగుతుంది. సో మీరు ఆంధ్ర ప్రాంతంలో మహానాడులకి ఇక్కడ మహానాడికి ఏమైనా తేడా గమనించారా? ఇక్కడ వాతావరణం కూడా సహకరించింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మేము అందరం ఊహించిన దానికంటే కూడా చాలా చాలా ఎక్కువ రేట్లు ఇక్కడ స్పందన కనిపిస్తూ ఉంది. 5 లక్షల మందితో ప్లాన్ చేస్తున్నారు, మరి చాలా కష్టమైన టాస్క్. కష్టమేం కాదండి, తెలుగుదేశం పార్టీకి ఏది కష్టం కాదు. మరి ఇప్పుడున్న పరిస్థితులు అసలు కష్టం కాదు. ఎందుకంటే సుపరిపాలన అందిస్తూ అందరి అభిమానాలు చూడగొంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాంతో పాటుగా లోకేష్ గారు యొక్క ఆర్గనైజింగ్ స్కిల్స్ అన్నీ ఈ మహానాడులో స్పష్టంగా బయటకు వచ్చినాయి. ప్రతి అంశం మీద జాగ్రత్త తీసుకొని నడిపిస్తూ ఉండటం చేత ఇది సాధ్యం అవుతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ మీద మహానాడు వేదికగా జై అమరావతి నినాదాలు వినిపిస్తుంటే ఆ ప్రాంతవాసిగా, దానికోసం పోరాడిన వ్యక్తిగా, ఆ రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా మీ ఫీలింగ్ ఏంటి అసలు? అమరావతి అన్స్టాపబుల్ అనేది అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎంత పిచ్చివాడో కూడా అర్థమవుతుంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటం అనేది అతని యొక్క అసంబద్ధమైన నిర్ణయం. అంతేకాదు ఆ ప్రాంతం మీద కక్ష పెట్టుకున్నాడు. ఆ కక్షని ప్రజలందరూ అతని మీద కక్ష పెట్టుకుని దించేశారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది మహానాడు కార్యక్రమానికి. ఏంటి మీ పొజిషన్ ఏంటి ఇక్కడ? నేను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మరియు ఎక్స్జెడ్పీటీసీ. నా పేరు చుక్కా సాయిబాబు. ఎలా ఉంది మహానాడు? మహానాడు కని విని ఎరగని రీతిలో ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో కడప గడ్డపై బాబు గారి అడ్డగా ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంతో, మరి ముఖ్యంగా అనేక లక్షల మంది ఈ యొక్క రెండో రోజు, మొదటి రోజు విజయవంతమైంది, రెండో రోజు కూడా విజయవంతమైనటువంటి బాటలో నడుస్తుంది, మూడో రోజు కూడా ఇంకా అనేకమైనటువంటి రెట్లు జనాభా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, ఈ యొక్క సుమారు 26 జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు. ఈరోజు కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం అనేది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా
అద్భుతంగా మరి కడప జిల్లా వాసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని మరి ఈరోజు ఈ ప్రోగ్రాం మాత్రం సక్సెస్ఫుల్గా రెండో రోజు ఎంతో వ్యయ ప్రయాలకు భరించి మరి వర్షం పడుతున్నా ఇంకోటి కానీ లెక్క చేయకుండా కూడా మహా అద్భుతంగా చేయాలన్న ఒక సంకల్పంతో లోకేష్ గారి ఆదేశాలతో మరి ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. రమారమి 15-20 లక్షలతోటి మీటింగు చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి కడప వాసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు కానీ, ఇతర నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ తదితరులు మొత్తం కలిపి కూడా ఈరోజు ఈ యొక్క ఆర్గనైజేషన్లో ముందుగా బాగుంటున్నారు. అలాగనే ఈరోజు సంక్షేమం గురించి కానీ లేకపోతే కొన్ని నినాదాలు, కొన్ని విధానాలు ఈరోజు మీ ముందు ఇవాళ పెట్టున్నారు. అవి ప్రజలకు ఎంతో దగ్గరగా, ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళు చేసే ఒక కార్యక్రమాలు మొత్తం, వాళ్ళు పెట్టే ఒక విశేషాలు కానీ, ఒక ఆంధ్రప్రదేశ్లో మరి న్యాయ బ్రాహ్మణులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీస్ కానీ, అట్లానే ఓసీలు కానీ అన్ని కులాలకు సంబంధించి ప్రతిపాదనలు అనేది ఈరోజు చాలా ఊరటగా ఉంది. వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను చూసుకొని ఈ జరగబోయే 4 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా ఏమి చేస్తామని చెప్పేసి బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇతర మినిస్టర్లు కానీ, అట్నే పవన్ కళ్యాణ్ గారు కానీ హామీలు ఇస్తున్నారు. మరి ఈరోజు మన ప్రజలు మరి తెలుగుదేశం పార్టీని మనం ఎంత కష్టపడి గెలిపించుకున్నామో అదే కష్టాన్ని మరి వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని మరి తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా, రైతు వారీగా కానీ, ఇంకో రకంగా వ్యాపార వాణిజ్యాల్లో కానీ అన్ని విధాలుగా అందరూ సంక్షేమంగా ఉండాలని చెప్పి ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు ప్రతి అడుగు ఆచితూసి వేస్తామన్నారు. ఆయనతో పాటు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర మినిస్టర్లు కానీ, తర్వాత శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరూ ఆ రోజు ఎంత కష్టపడి మనుషుల్లో తిరిగి జనాల్లో ఉండి జనాల్లోనే ఉన్నారు. ఈ గెలిచిన తర్వాత కూడా జనాల్లోనే ఉండి జనాలు కాదు కష్టాలు నష్టాలు తెలుసుకొని మరి ఈరోజు ప్రజల వెంట ఉంటున్నారు. అదేవిధంగా ఉంటే రాబోయే 20 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని ఎవ్వరు ఏమీ చేయలేరని చెప్పేసి ఒక ధీమాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకోరు మీకు తెలుసు, ఏదో రాజశేఖర రెడ్డి కుమారుడు అని చెప్పేసి మనం ఒక ఛాన్స్ అంటే ఒకసారి ఇచ్చిన దానికి పూర్తిగా 20 సంవత్సరాలు నీకు దాఖలాలు మనకి కళ్ళ ముందు కట్టినట్టుగా మనం అన్నీ చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తులకు మనం ఎప్పుడు అధికారాన్ని అందరం ఎక్కించకూడదు. ఒక మంచి ఉన్నతమైన వ్యక్తులకి, ఆలోచన పరులకి, విజన్ ఉన్న వ్యక్తులకి, గొప్ప వ్యక్తులకి వీళ్ళందరికీ పట్టం కడితే మన భావితరాల్లో మన బిడ్డలకి అన్ని విధాలుగా మనం సుఖశాంతితో జీవించగలమని చెప్పేసి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గతంలో వైసీపీ ప్రభుత్వం సిద్ధం సభలకు ఆర్టీసీని అక్రమంగా వాడుకోవడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు ఆ లెక్క కూడా తేల్చడం లేదు. ఇప్పుడు మేము అలా కాకుండా ప్రతి బస్సుకు, ఈ సభకు తరలించే ప్రతి బస్సుకు కూడా ప్రతి రూపాయి చెల్లించి ఒక ప్రజాస్వామ్యాన్ని, ఆర్టీసీని కాపాడాలనే మా అధినేత చెప్పడంతో ప్రతి బస్సుకు కూడా 1 రూపాయి కూడా పెండింగ్ లేకున్నట్లు కట్టి ఈరోజు బస్సులన్నీ కూడా మేము దాదాపు 3000 బస్సులు తరలించడం జరిగింది. మరి గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు ఎన్ని సభలకు, సిద్ధం సభలకు ఆర్టీసీని వాడుకున్నారో వాటన్నిటిని కూడా లెక్క తేలుస్తాం, ప్రతి రూపాయి కూడా వసూలు చేస్తామని తెలియజేస్తున్నాం. మీ పేరు, మీ డిజిగ్నేషన్ చెప్పండి. నేను ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, కడప డివిజన్. సో కడప మహానాడు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. ప్రజల అశేష స్పందన ఉంది. దాదాపు మేము ఇప్పుడు 6-7 వేల బస్సులు, ప్రైవేటు బస్సులు కానీ ఆర్టీసీలు కూడా తరలించడం జరిగింది. దాదాపు 3 లక్షల మంది, 12,000 కార్లు, 6,000 బస్సులు జనాన్ని వస్తున్నారు. ఇంకా వాళ్ళ సొంత వెహికల్లో వచ్చేవాళ్ళు కూడా చాలా, దాదాపు 3 నుంచి 5 లక్షల జనాన్ని ఖచ్చితంగా రేపు చరిత్రలో, కడప కాదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందుకు జరగదు, తర్వాత గతంలో కూడా జరగలేదని నేను తెలియజేస్తున్నాను. నమస్తే. నాతో పాటు మహానాడులో ఉన్నారు గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడు. నమస్తే గోపాలకృష్ణ గారు. నమస్కారం అండి. గోపాలకృష్ణ గారు, అసలు మహానాడు అంటే మీ సందడి లేకుండా, మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు లేకుండా అయితే ఉండవు. సో ఈ సంవత్సరం ఎలా జరుపుకుంటున్నారు మహానాడు? ఏంటి కడపలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది కడప అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డా అని, ఇక్కడ చేస్తే చాలా ప్రమాదాలు వస్తాయని భయపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు యొక్క ధైర్య సాహసాల ముందు కడపంతా పసుపుమయమైపోయింది. కల్చరల్ కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరిగాయి, మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడైతే కళలు వెలసిల్లుతాయో అక్కడ సుభిక్షంగా ఉంటుంది ఆ రాష్ట్రం. అంతకుముందు కళలు లేవు, కళా కాంతులు లేవు. ఇప్పుడు మళ్ళీ కళలు వచ్చాయి, కాంతులు వచ్చాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అన్నీ సుభిక్షంగా ఉంటాయని తెలియపరచుకుంటూ
నమస్కారం అండి. చాలా వైభవంగా జరుగుతోంది, అందులో అనుమానం లేదు. ఈరోజు రాయలసీమలో కరుడు గట్టినటువంటి వెనకబడినటువంటి జిల్లా కడప జిల్లాలో ఈ కడప జిల్లాలో మహానాడు నిర్మించడం, ఈ మహానాడులో మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని కూడా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు ప్రజలు హాజరై ఈ యొక్క సభకు మహానాడుకు విజయవంతం చేసేదానికి అదేవిధంగా హర్షం వ్యక్తం చేసేదానికి రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కడప జిల్లా నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి చెందేదానికోసం ఈరోజు ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మిగిలి ఉన్నటువంటి హామీలను కూడా ఈరోజు అమలు చేసేదానికోసం ఒక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ 175 నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో అన్ని నోట్ చేసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా ఈరోజు మహానాడు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయని చెప్పేసి, త్వరలోనే మరింతగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అందరికీ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీడియా వారికి, ప్రజలకు, కడప జిల్లా వాసులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.